నరహంతకులు, మాయోపాయులు, ఘోర కిరాతకులైనటువంటి రాక్షసులందరినీ అలా దోమలుగా నడిపిన వీరాధి వీరునకు నమస్కారం. మళ్ళీ కరతాళ ధ్వనులు, మళ్ళీ నమస్కారం. ఎన్నిసార్లైనా నమస్కారం చేయాలి. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనేటువంటి మహామాలలో కొలికి పూసల వెలుగొందుతున్నటువంటి ఆంజనేయునికి నమస్కరించి వేదిక మీద ఉన్న రామచంద్ర ప్రభు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారుల యొక్క దివ్య ఆశీస్సులు ఈవేళ మనకు లభ్యమవుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది చేత భక్తి భావాలను ఉరకలు వేయించి, పారవస్యంలో తాండవం చేయించి, హైందవ సంస్కృతి శంఖారావాన్ని మ్రోగించి, ఇంటా కార్తీక మాసం అంటే ఏమిటి, దీపములు అంటే ఏమిటి, వీటి యొక్క వైభవాలు తెలియజేయడానికి ప్రధాన భూమిక వహించి ఎందరెందరినో పిలిపించి ఈ కార్యక్రమాన్ని అజేయంగా, అప్రమేయంగా, అలవోకగా ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో సాగిస్తున్నటువంటి అమోఘ శక్తివంతుడై ఈవేళ ప్రపంచంలో భక్తి టీవీని నిర్వహించేటువంటి నరేంద్ర చౌదరి గారికి, అలాగే రమాదేవి గారికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలతో మనమందరం కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించి ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి స్వామి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారు ఎవరు అంటే ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు గనక ఆ స్వామి వారికి ఆంజనేయుడు అనేటువంటి బిరుదు కలిగింది. ఆంజనేయ